స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన ఉత్తర పౌర్ణమి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సోమవారం తెల్లవారుజామున స్థానిక పుష్కర ఘాట్ కు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు మొక్కు తీర్చుకుంటూ శూలాలను శరీరానికి గుచ్చుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు పల్లకిలను చేతబూనారు. సుమారు 600 నుండి 700 మంది మహిళలు పసుపు వస్త్రాలను ధరించి దీక్ష చేపట్టారు. పుష్కర ఘాట్ బర్మా కాలనీ ఎస్పీ కార్యాలయం ఎదురుగా గల శ్రీ సుబ్రహ్మణ్యం ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను పుష్కర ఘాట్ వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించి ప్రారంభించారు. మాలదారుల ఆశీస్సులను అందుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ చౌకొండ. నేను బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సెక్రటరీని. మేము గత 49 సంవత్సరాలుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన ఉత్తర పౌర్ణమోత్సవాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నిన్న 1వ తారీఖు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయం వద్దకు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 6:30 నుంచి పుష్కరాల వద్ద స్వామివారి కలశ స్థాపన చేసి సుమారుగా 75 మంది మాల వేసుకున్న భక్తులందరూ కూడా శూలాలు వేయించుకోవడం, అలాగే ఒక 600 మంది 700 మంది మహిళలు పాల బిందులు పసుపు బట్టలు వేసుకొని మాల ధరించడం. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసం ఉత్తర నక్షత్రంలో చేయడం జరుగుతుంది. అలాగే ఇది పొంగనొత్రం అంటారు తమిళనాడు పద్ధతిలో. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి పుష్కరాల నుంచి ప్రయాణమై 12 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి స్వామివారి ఆలయం వద్ద చేరుతాం. సాయంత్రం చేరిన తర్వాత స్వామివారికి పాలు మరియు పంచామృత అభిషేకాలు చేయడం జరుగుతుంది. అనంతరం ఈ భక్తులందరూ కూడా మాల విసర్జన చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇదేంటంటే కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామిగా మంచి పేరు ప్రసిద్ధి పొందిన ఆలయం అండి. పిల్లల గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, అలాగే చదువు ఉద్యోగాల గురించి మొక్కుబడులు తీరితే మేము పలానా మాల వేసుకుంటాం, శూలం వేసుకుంటాం, లేదంటే పాల బిందె పెట్టుకుంటాం, పాల కావిడి పెట్టుకుంటాం అని చెప్పి భక్తులు మొక్కుకొని ఆ మొక్కులు తీరిన తర్వాత వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా జనం పెరుగుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవాలు కానీ, శూలాల పాంబరం కానీ, పాల బిందెలు కానీ స్వామివారి ఆలయం వద్దకు ప్రతి సంవత్సరం చేరుతుంది.